నేపాల్ సర్కార్ రష్యా ప్రభుత్వానికి తమ దేశీయుల్ని సైన్యంలో చేర్చుకోవద్దని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు భారత సైన్యంలో చేరిన నేపాలీ గూర్ఖాలు ప్రస్తుతం రష్యాకు ఎందుకు వెళుతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో అసలు భారత ఆర్మీకి వీరంతా దూరం అవుతున్నారన్నది చర్చనీయాంశమవుతోంది. తన దేశ సైనికులైన గూర్ఖాలను ఉక్రెయిన్ యుద్ధం కోసం సైన్యంలో భర్తీ చేయవద్దని రష్యా ప్రభుత్వానికి నేపాల్ కోరింది. ఇప్పటికే రష్యా సైన్యంలో పనిచేస్తున్న నేపాలీ సైనికులను తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేసింది. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 6 నేపాలీ సైనికులు చనిపోయారని నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది. చనిపోయిన 6 మృతదేహాలను నేపాల్ దేశానికి పంపించాలని, వారి కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని కూడా కోరింది. మరో విశేషం ఏంటంటే నేపాల్ సైనికులు ఉక్రెయిన్ సైన్యంలో వారి తరపున కూడా పోరాడుతున్నారు. అలా దాదాపు 150 నుంచి 200 మంది నేపాలీ యువకులు రష్యా సైన్యం తరపున ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నారు. ఇటీవల రష్యా సైన్యం తరపున పోరాడే నేపాలీ సైనికుడిని ఉక్రెయిన్ సైన్యం పట్టుకుని బంధించింది. అతడిని విడిపించాలని నేపాల్ ప్రభుత్వం రష్యాను ఇప్పటికీ పలుమార్లు కోరింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖ రష్యా అధికారులతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశ పౌరులెవరూ వేరే దేశాల యుద్ధాల్లో పోరాడకూడదని కోరింది. నేపాల్లో ప్రస్తుతం ఈ సైనికుల కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. యుద్ధం చేస్తున్న నేపాల్ సైనికులని తిరిగి రప్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. నేపాల్ సైనికులను గూర్ఖాలంటారు. భారతదేశ సైన్యంలో కూడా గూర్ఖా రెజిమెంట్ ఉంది. బ్రిటిష్ కాలం నుంచే గూర్ఖాలు సైన్యంలో పనిచేస్తున్నారు. బ్రిటన్, భారత్ దేశాల సైన్యంలో పనిచేసేందుకు నేపాల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఈనాటిది కాదు, 200 ఏళ్ల క్రితం నుంచి కొనసాగుతోంది. గూర్ఖా సైనికులు పోరాట పటిమ, ధైర్య సాహసాలతో పేరుగాంచారు. అయితే నేపాల్లో తీవ్ర పేదరికం, నిరుద్యోగం వల్ల అక్కడి యువకులు వేరే దేశాలకు వలస వెళుతున్నారు. దక్షిణ కొరియా, మలేషియా, పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్లి కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇతర దేశాల సైన్యంలో చేరి పోరాడుతున్నారు. రష్యా సైన్యంలో చేరి యుద్ధంలో పోరాడితే నెలకు 3 నుంచి 4 లక్షల నేపాలీ కరెన్సీ లభిస్తోంది. అంతేగాక ఏడాది పాటు యుద్ధం చేస్తే రష్యా పౌరసత్వం కూడా లభించనుంది. కానీ నేపాలీ సైనికులకు రష్యా చెప్పిన వేతనం చెల్లించడం లేదని సైనికుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో అగ్నిపథ్ పథకంతో భారత సైన్యంలో చేరేందుకు నేపాలీలు ఇష్టపడడం లేదు. భారత సైన్యంలో చిన్న సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ నేపాల్లో నివాసం ఉంటున్న గూర్ఖాలు ఇప్పుడు భారతదేశం కొత్త అగ్నిపథ్ స్వల్పకాలిక రిక్రూట్మెంట్ పాలసీ కారణంగా దానిలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. అగ్నిపథ్ పై కాఠ్మండు, న్యూఢిల్లీ మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో నేపాలీ గూర్ఖాలు ఇతర సైన్యాల అవకాశాలను అన్వేషిస్తున్నారు. నేపాల్తో 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం గూర్ఖాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాల్లోకి చేర్చుకోవడం ప్రారంభించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ఉపఖండంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి 10 గూర్ఖా రెజిమెంట్లు ఉన్నాయి. ఆ సమయంలో యునైటెడ్ కింగ్డమ్, నేపాల్, భారతదేశం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఆ రెజిమెంట్లలో 6 రెజిమెంట్లు భారత సైన్యంలో చేరుతాయి. మిగిలినవి బ్రిటిష్ వారితోనే ఉంటాయి. భారతదేశం చివరికి మరో గూర్ఖా రెజిమెంట్ను ఏర్పాటు చేసింది. అగ్నిపథ్ ప్రవేశపెట్టడానికి ముందు భారతదేశం ఈ 1947 త్రైపాక్షిక ఒప్పందం ఆధారంగా ప్రతి ఏటా దాదాపు 1400 మంది నేపాల్ నివాస గూర్ఖాలను నియమించుకుంది. భారతీయ గూర్ఖా రెజిమెంట్లలో 2015 నాటికి సుమారు 35,000 మంది నేపాలీ పౌరులున్నారు. నేపాలీలో నివాసం ఉండే గూర్ఖాలు ఇతర మార్గాలను వెతకడానికి ఇది ఒక కారణంగా మారింది. దీంతో అనేక మంది నేపాలీ యువకులు రష్యన్ మిలిటరీలోనూ, రష్యా ప్రభుత్వ మద్దతు ఉన్న కిరాయి దళం వాగ్నర్ గ్రూపులో కూడా చేరారు. అదేవిధంగా కొంతమంది నేపాలీలు రష్యా సైన్యంతో పోరాడుతున్న ఉక్రెయినియం ప్రతిఘటనలో కూడా చేరినట్లు తేలింది. రష్యా సైన్యంలో చేరిన నేపాలీ పౌరుల సంఖ్య 100లోనే ఉందని సమాచారం. దేశీయ పరిస్థితుల కారణంగా యువత బలహీనంగా ఉన్నారని, అందువల్లే విదేశీ సైన్యంలో చేరుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యన్ పౌరసత్వాన్ని సులభంగా పొందడం కూడా ఈ ధోరణికి దోహదపడుతుందని అంచనా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ మిలిటరీతో 1 సంవత్సరం ఒప్పందంపై సంతకం చేసిన విదేశీ పౌరులకు పౌరసత్వం కోసం నిబంధనలను సడలిస్తూ ఒక డిక్రీని జారీ చేశారు. దీంతో చాలా మంది రష్యా సైన్యంలో చేరేందుకు సుముఖంగా ఉండి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ విధానం భారత్ పైన ప్రభావం చూపుతుందని వీరంతా చెబుతున్నారు. భారత సైన్యంలో గూర్ఖాలకు ప్రత్యేక రెజిమెంట్ ఉన్న నేపథ్యంలో ప్రతికూలమైన వాదనలు వినిపిస్తున్నాయి.